నాగవంశికి నోటి దూల అయితే మామూలుగా లేదు. రీసెంట్ టైమ్ లో చాలా సార్లు అయితే తన నోటి దూల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేస్తున్నాడు. తను ఒక్కడే ఫేస్ చేయడం కాదు, తనతో పాటు ఉన్న టీం కూడా ఎఫెక్ట్ అయ్యేటట్లయితే చేస్తున్నాడు. ఇది రెండోసారి. నిన్న వచ్చేసి ఆదిత్య చోప్రా గురించి మాట్లాడుతూ, నేను జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరం ఆదిత్య చోప్రాని నమ్మాము, మాకు మిస్ఫైర్ అయ్యిందని చెప్పి ఒక కామెంట్ అయితే చేశాడు. ఈ కామెంట్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ట్రిగర్ అయితే అవ్వడం అయితే జరిగింది. చాలా మందికి అయితే కోపం అయితే వచ్చింది. ఎందుకు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నేమ్ అయితే తీయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తన జూనియర్ ఎన్టీఆర్ పేరు అసలు వాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు తన పర్సనల్ ఒపీనియన్ అయితే తను అక్కడ చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. నేను ఆదిత్య చోప్రాని నమ్మి జూనియర్ ఎన్టీఆర్ గారిని నమ్మి మూవీని కొన్నానని చెప్తే అయిపోయేది. బట్ జూనియర్ ఎన్టీఆర్ నేను ఆదిత్య చోప్రాని నమ్మి మూవీని కొన్నాము, మాకు మిస్ఫైర్ అయిందని చెప్పి అనడము చాలా తప్పు మాట అది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి ఇది ఎఫెక్ట్ పడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తన పర్సనల్ వ్యూ అయితే నీకు చెప్పలేదు కదా, నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి అక్కడ. బట్ తన జూనియర్ ఎన్టీఆర్ ఒపీనియన్ కూడా తన ఒపీనియన్ లాగా కన్వర్ట్ చేసుకొని చెప్పడం అయితే జరిగింది. దీని వల్ల జూనియర్ ఎన్టీఆర్ కి ఆదిత్య చోప్రా మధ్య ఉన్న కొంచెం రిలేషన్, మనకి బాలీవుడ్ లో ఇప్పుడు ఆదిత్య చోప్రా గారు నెక్స్ట్ వచ్చి ఎంటర్నల్ మూవీని కూడా తనే కొనడం అయితే జరిగింది. అని కొనడానికి కూడా సన్నాహాలు చేశాడు. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్తారు, జూనియర్ ఎన్టీఆర్ గారు తో మూవీ చేస్తే మూవీ ఫ్లాప్ అయినా కూడా ఆ డైరెక్టర్ గానీ ఆ మూవీ ప్రొడ్యూసర్ గానీ ఎవరిని కూడా ఒక మాట అనరు, ఒకేలాగా ట్రీట్ అయితే చేస్తాడు. ఇది మెహర్ రమేష్ కూడా శక్తి మూవీ లేకుంటే కంత్రి మూవీ ఫ్లాప్ అయినప్పుడు కూడా తనకు ఒక్క మాట కూడా అనలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు. వాళ్ళ మీద ఒక్క కామెంట్ కూడా చేయకుండా దాన్ని ఒకేలాగా ముందు ఫ్లాప్ ముందు ఎలాగ ఉన్నారు అని మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా అదే విధంగా అయితే వాళ్ళైతే చూడడం అయితే జరిగింది. అమ్మాయి వస్తే ఫ్లాప్ అయిన తర్వాత కూడా హరీష్ శంకర్ గారికి అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లాప్ లో వచ్చినా ఇట్లా వచ్చినా అందరితో ఒకేలాగా ఉంటారు. అండ్ ఎవరిని కూడా నీ వల్లే ఫ్లాప్ వచ్చింది, నీ వల్లనే ఇట్ వచ్చింది అని చెప్పి ఎప్పుడు కూడా తను వ్యక్తపరిచిన ఎక్కడ కూడా లేదు. బట్ నిన్న నాగవంశి గారు ఈ మాటలు అయితే చాలా మందికి ట్రిగర్ అయితే చేశాయి. మరి మీరేమనుకుంటున్నారు ఈ మాటల గురించి? కింద కామెంట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ కూడా